రోజాని నా నుంచి ఎవ్వరూ కాపాడలేరు. నాకు ఇష్టం లేకుండా అది ఈ ఇంట్లో ఎన్ని రోజులుంటుంది? మా ముందు ఇలా అంటావు, తనకేమో వాళ్ళ అమ్మా నాన్నని పిలిపించి క్రమశిక్షణ నేర్పిస్తారు అన్నావు. అంటే దాన్ని కోడలుగా ఈ ఇంట్లో శాశ్వతంగా ఉంచుకోవాలనే కదా? అది జరగదు. అదే జరుగుతుంది. నీలాంటి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా నన్ను ఇంటి నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు. ఎందుకు నన్ను ఇంత అపార్థం చేసుకుంటున్నావు? నిన్నెవరూ అపార్థం చేసుకోవట్లేదు రమాదేవి. జరిగేది చూస్తుంటే మాకు అలాగే అనిపిస్తోంది. దాన్ని ఇంట్లో నుంచి పంపించేస్తావు కదా అనుకుంటే ఇప్పుడు దాని అమ్మా నాన్నని పిలిపించమన్నావు. నిదానంగా ఫ్యామిలీ అంతా వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోతారేమోనని మా భయం. నాకు అలాంటి భయాలేం లేవు. నువ్వు కాదు కదా, ఎవరు వచ్చినా సరే నన్ను ఇక్కడి నుంచి బయటికి పంపించలేరు. నా మాట వినవా నువ్వు? వినను వినను దాన్ని బయటికి పంపించేంత వరకు వాళ్ళ అమ్మా నాన్న కాదు కదా, ఎవ్వరు చెప్పినా వినను. ఏమో వదినా, ఆ రోజా ఎప్పుడు ఇంట్లో నుంచి వెళుతుందో, అరుణ్కి దీక్షకి ఎప్పుడు పెళ్ళవుతుందో ఏం అర్థం కావటం లేదు. నాకు అర్థమవుతుంది ఇక్కడ ఏం జరుగుతుందో. నీ వెనకాల ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో నీకే అర్థం కావడం లేదు. అర్థం కాదు, నా ఆలోచన మీకు అర్థం కాదు. మీరు ఈ క్షణం గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. నేను రేపటి గురించి ఆలోచిస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావు. వాళ్ళు నీకంటే చాలా ముందుగా ఆలోచిస్తున్నారు. నోరు ముయ్. ఇచ్చిన సలహాలు చేసిన పనులు చాలు. పో బయటికి. అది ఇక్కడి నుంచి పోతుందన్న నమ్మకం మాకు రావట్లేదు వదినా. తన గురించి తెలియాలంటే తన వాళ్ళు ఎవరో ఒకరు రావాలి. అప్పుడే తన బలం బలహీనత గురించి తెలుస్తుంది. ఆ తర్వాత వాళ్ళ అమ్మా నాన్నలతో పాటు దాన్ని ఎలా మెడబట్టి బయటికి పంపించాలో చూస్తాను. చూస్తూ ఉండు. ఈ రోజా అంటే ఏంటో అందరికీ తెలిసేలా చేస్తాను. ఎవరికీ ఏది అర్థం కాకూడదు. రేపు పూజలో అరిష్టం జరగాలి. ప్రతి చిన్న విషయంలో అరుణ్కి రోజా మీద విరక్తి కలగాలి. అరుణ్ని నా నుంచి ఎవరు దూరం చేయలేరు. చెయ్యాలి. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలో అర్థమైందిగా. అంటే నా మొక్కుబడిని నాశనం చేశారా? ఎవరు చెయ్యమన్నారు నిన్ను? అయితే ఇది నీ పనా? నేను అనుకున్నదేంటి? నేను చెయ్యాలనుకున్నదేంటి? చెప్పు చిట్టి. రియలీ ఐఎమ్ వెరీ సారీ జామ్. నా వల్లే ఇదంతా. నీకేదో హెల్ప్ చేద్దామని రమాదేవి గారికి విషయం చెప్పాను, అంతేకాని నీ గురించి బ్యాడ్గా చెప్పాలని కాదు. రియలీ ఐఎమ్ వెరీ సారీ. పర్లేదు చిట్టి, ఇందులో నీ తప్పేముంది? లేదు, నువ్వు నా కోసం అలా చెప్తున్నా నన్ను నేను అలా ఎక్స్క్యూజ్ చేసుకోలేకపోతున్నాను. మేడం నిన్ను పనిష్ చేశారు కాబట్టి నువ్వు కూడా నన్ను పనిష్ చేయి. నేను నిన్ను పనిష్ చేయడం ఏంటి? అలా ఏమొద్దు, వదిలేసే. నో, నువ్వు అలా అన్నా నేను ఒప్పుకోలేను. నాకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే.
చిట్టి చిట్టి ఏం చేస్తున్నావు నువ్వు? చిట్టి 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 ఏం చేస్తున్నావు నువ్వు? మధ్య వినపోయిందా నీకు? నిజమేగా జామ్, నాకు బ్రెయిన్ లేదు. ఎవరో పెట్టిన బ్రెయిన్తో పనిచేస్తున్నాను. అందుకే నాకు ఏది మంచో ఏది చెడో తెలియటం లేదు. వదిలే, నన్ను నేను పనిష్ చేసుకోవాలి. అరే చిట్టి ఆగు. నువ్వేం తప్పు చేయలేదని చెప్తున్నాను కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు? తప్పు చేయలేదని నువ్వు అంటున్నావు, తప్పు చేశానని నాకు అర్థం అవుతుంది. ఐ షుడ్ బి పనిష్ సివియర్లీ. చిట్టి ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు చిట్టి చిట్టి, నువ్వు? నో ప్రేమ్, చిట్టి ఏం చేస్తున్నావు? నా వల్ల ఈరోజు జామ్ పనిష్మెంట్కి గురైంది. నేను తట్టుకోలేకపోతున్నాను. ఇదంతా నా వల్లే. తప్పులు చేసే మనుషులు తాము చేసింది తప్పు కాదని గర్వంగా తిరుగుతున్నారు. కానీ రోబో అయ్యుండి కూడా నువ్వు చేసిన చిన్న పొరపాటుకి ఎంతో ఫీల్ అవుతుంది. తప్పుకి శిక్ష ఉంటుంది, కానీ పొరపాటుకి శిక్ష ఉండదు చిట్టి. ఆ, హలో, చెప్పండి, మా అమ్మగారికి ఎలా ఉంది? మీ అమ్మకి ఇప్పుడే మెలకు వచ్చింది. నిజంగానా? చాలా మంచి మాట చెప్పారండి. ఆవిడ కళ్ళు తెరిచిన దగ్గర నుంచి మీ అందరినీ అడుగుతున్నారు. ఇక్కడ చూస్తే ఎవ్వరూ లేరు. త్వరగా వచ్చేయండి. అదేంటి, మా నాన్నగారు అక్కడే ఉండాలి కదా. బయట ఏమైనా ఉన్నారేమో చూడండి. లేరు మేడం, ఇక్కడ ఎవ్వరూ లేరనే మీకు కాల్ చేశాను. నాన్న లేకపోవడం ఏంటి? అక్కడే ఉంటారు చూడండి. లేరు మేడం, మీరు త్వరగా రండి. ఆవిడ పదే పదే మీ అందరి గురించి అడుగుతుంది. ఆవిడ ఎక్కువ బాధ పెట్టడం మంచిది కాదు. త్వరగా రండి మేడం. నాన్నేమైనట్టు? చామ్, ఏమైంది? నాన్న నిన్న గుళ్ళో కనిపించారు కదా, అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళలేదంట బాబు. అమ్మకి మెలకు వచ్చిందంట. సమయానికి నాన్న లేకుండా ఎక్కడికి వెళ్ళారు? సరే సరే, అంకుల్ ఎక్కడికి వెళ్ళారో ఏంటో. ముందైతే మనం హాస్పిటల్కి వెళ్దాం. చిట్టి, మేము హాస్పిటల్ వరకు వెళ్ళొస్తాము. బాయ్. నీ బాధ నాకు అర్థం అవుతుంది. నా బాధ నీకు అర్థం కావట్లేదు. ఎందుకు జామ్? వై డోంట్ యు అండర్స్టాండ్ మీ? ఏమైంది చామ్? గుడి మొత్తం వెతికాం. నాన్న అక్కడ లేడు, ఇక్కడ లేడు. ఇప్పుడు అమ్మ నాన్న ఎక్కడ అని అడిగితే ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఆయనకేదో ప్రాబ్లం ఉందన్నావు కదా, దానివల్లే ఆయన ఎక్కడికైనా వెళ్ళారేమో. సరే, ఎక్కడికి వెళ్ళినా నీకు ఫోన్ చేసి చెప్తారు కదా. ముందు మీ అమ్మగారి సంగతి చూడు. అమ్మ కళ్ళు తెరిచింది అంటే ఖచ్చితంగా నాన్న ఏడి అని అడుగుతుంది. కనిపించలేదు అంటే కంగారు పడుతుంది. అలా అని నువ్విక్కడ ఆగిపోతే ఎలా? లోపలికెళ్ళి ఏదో ఒకటి చేయొచ్చు. పద. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. మా అమ్మ కండిషన్ ఎలా ఉంది డాక్టర్? నార్మల్ అయిందమ్మా. ఇక మీరు ఆవిడ గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ డిశ్చార్జ్ చేయమని చెప్పాను కూడా. ఇంటికి తీసుకెళ్ళాక కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి చాలు. అలాగే డాక్టర్ గారు. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవిడ ఒత్తిడికి గురి కాకుండా చూసుకోండి. కొద్ది రోజులు జాగ్రత్తగా ఉంటే మంచిది. ఆవిడ మీకోసమే ఎదురు చూస్తుంది. వెళ్ళండి. సరే డాక్టర్. అమ్మా, అమ్మా, ఎలా ఉన్నావమ్మా? చామ్, డాక్టర్ గారు ఏం చెప్పారు? నీకేం కాలేదమ్మా, నువ్వు బాగున్నావంట. మా మా
నాన్న ఇక్కడ లేడమ్మా. తర్వాత వచ్చేస్తాడులేమ్మా. ముందు మనం ఇంటికి వెళ్ళిపోదాం పద. బా 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 చామ్ నీ ఫోన్. అది కాదమ్మా. వచ్చేస్తాడులే, ఇక్కడ ఎక్కడికో వెళ్ళుంటాడు. నేను చెప్తానమ్మా, వస్తా అని చెప్పాడు. మనం ఇంటికి వెళ్తే అక్కడికి వస్తాడు. ఇది చూడు. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? ఒక కాల్ చేసుకొని ఇస్తాను. ఓకే సార్. హలో అమ్మా చామంతి, నానా, ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? నీ గురించి ఎంతగా కంగారు పడుతున్నానో తెలుసా? హాస్పిటల్కి రాకుండా ఎక్కడికి వెళ్ళావు? ఇదిగో అమ్మ నిన్ను చూడాలి, నీతో మాట్లాడాలని గొడవ చేస్తుంది. అందుకేగా ఫోన్ చేశాను. సరే, ఇప్పుడు ఎక్కడున్నావో చెప్పు. నేనే చామ్. మీ అమ్మగారి బాధ చూడలేక నేనే మీ నాన్నగారిలో ఫోన్ చేస్తున్నాను. మెంటల్గా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ కాకూడదని డాక్టర్ గారు చెప్పారు కదా, అందుకే ఇలా అయినా మీ అమ్మగారిని కూల్ చేద్దామని కాల్ చేశాను. మీ అమ్మగారికి ఫోన్ ఇవ్వు. వేస్తున్నా నాన్న, వేస్తున్నా. ఇదిగో నాన్న. శ్యామల, ఇప్పుడు ఎలా ఉంది? బా 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 నీకు తెలుసు కదా శ్యామల, నేనున్న పరిస్థితుల్లో ఎక్కడా ఎక్కువ రోజులు ఉండలేనని, అందుకే కొంత దూరంగా వచ్చాను. బా 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 నాన్న ఎప్పుడొస్తావు అని అమ్మ అడుగుతోంది. వస్తాను శ్యామల, నువ్వు నా గురించి ఆలోచించకుండా నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. వీలు చూసుకొని నేనే వస్తాను, సరేనా? నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఉంటాను శ్యామల, జాగ్రత్త. థ్యాంక్ యూ. ఏంటి ఇప్పుడు నీకు సంతోషమా? చామ్, హ? ఎవరో ఫోన్ చేసినట్టున్నారు. ఎవరు చామ్? ఓ, అంకుల్ ఫోన్ చేశారా? అయితే మీరు హ్యాపీయేగా? మరి ఇంటికి వెళ్ళిపోదామా? చామ్, ఆంటీ ఓకే అంటున్నారు కదా, బయలుదేరదాం. ఎవరో ఇతనెవరో ఏం వరసో ఇతను. ఏం చూస్తున్నావు చామ్? ఆంటీ హ్యాపీ, నువ్వు హ్యాపీ, సో నేను హ్యాపీ. సరే, నేను డిశ్చార్జ్ సమ్మరీ రాయిస్తాను, వెళ్దాం. మనసై ప్రేమంతై కలిసాడే ఇతను. ఏదైనా పెంపకాన్ని బట్టే ఉంటుంది. నువ్వు కాల్ చేసి ఒకసారి మీ అమ్మా నాన్నల్ని పిలిపించు. అత్తారింట్లో ఎలా ఉండాలో పద్ధతులు నేర్పిస్తారు. రేపే పూజ. ఇప్పటికిప్పుడంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఇలా తీసుకురావాలి. శ్యామల, రాత్తా ఎలా ఉందో చూసిపోదామని వచ్చాను. ఇప్పుడు పర్లేదత్తా, పెద్ద ప్రమాదం తప్పింది. ఆపరేషన్ చేశాక కూడా కళ్ళు తెరవలేదు. అప్పుడు నాకు చాలా భయమేసింది. మంచి వాళ్ళకి దేవుడెప్పుడూ అన్యాయం చేయడు. ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది?
ఫోన్ చేస్తుందేంటి? హలో, నీతో అర్జెంట్గా మాట్లాడాలి. బయట లోన్లో ఉన్నాను, రా. వస్తాను. అత్త, ఇప్పుడే వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ఉమ్. ఏంటక్క రమ్మన్నావు? అక్క అన్నదని చెప్పానా? సరే చెప్పండి యువరాణి గారు. ఈ పని మనిషితో మళ్ళీ ఏం పని పడింది తమరికి? రేపు ఇంట్లో 16 రోజుల పండుగ చేయాలి. అమ్మా నాన్నని పిలిపించమంటున్నారు. అమ్ముంది, నాన్ననే పిలిపించాలి. నేను చెప్పేది వాళ్ళ గురించి కాదు. నన్ను దత్తత తీసుకున్నారని చెప్పాను కదా, ఆ అమ్మా నాన్న. నిన్ను చూస్తుంటే ఒక్కోసారి నాకు నిజంగా అమ్మా నాన్నలకి పుట్టావా లేదా ఎక్కడైనా దొరికావా అనిపిస్తుంది. లేకపోతే ఏంటి, కన్న తల్లి ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదు, ఖర్చయిపోయాయి అని చాలా తేలిగ్గా చెప్పేశావు. అమ్మకి అంత సీరియస్గా ఉంది కదా, ఎలా ఉందని ఒకే ఒక్క మాట అడిగావా? ఆపరేషన్కి 10 లక్షలు కావాలి, లేదంటే అమ్మ బ్రతకదు అని చెప్పారు. ఆ డబ్బులు దొరికాయా లేదా, అమ్మ ఎలా ఉంది, ఏమైందని ఒక్క క్షణమైనా ఆలోచించావా నువ్వు? ఇప్పుడు ఎవరి గురించి ఆలోచించే స్థితిలో నేను లేను. ఎవరు చేరలేని స్థాయికి నేను చేరాను. ఇప్పుడు నేనున్న స్థాయిని ఎలా కాపాడుకోవాలని మాత్రమే ఆలోచించాలి. నేను బాగుంటే మీరు బాగుంటారు, అది గుర్తుంచుకోండి. నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి మమ్మల్ని ఎలా బయటకు పంపించాలా అని ఆలోచించావు. అక్కడే అర్థమైంది నువ్వు మమ్మల్ని ఎంత బాగా చూసుకుంటావో. అయినా నువ్వు చేసిన తప్పు నీడలో తలదాచుకోవాల్సిన అవసరం మాకేం లేదు. ఎంత కష్టమైనా నిన్ను నా అక్కగా మార్చుకోవడానికే ప్రయత్నిస్తాను, అంతేకాని నీ తప్పుని సమర్థిస్తూ నీ నీడలో బతకాలని చూడము. మీరు ఎలా అయినా అనుకోండి, అది నాకు అనవసరం. నాకు అర్జెంటుగా అమ్మా నాన్నలుగా నటించడానికి ఎవరైనా కావాలి. ఎవరున్నారు? ఉన్నవాళ్ళనే మీ అమ్మా నాన్నలని ఇప్పటికైనా నిజం చెప్పే. ఎలాగో పెళ్ళైపోయింది కదా, ఇప్పుడు నిజమని తెలిసినా 4 తిడతారేమో కానీ ఇంకేం చేయలేరు. నన్నెలా మళ్ళీ మీ పక్కన నించోబెట్టాలా? మీలాగా అక్కడ ఇక్కడ పని చేసుకుంటూ బ్రతుకుతుంటే చూడాలని మీ ఆశ, అంతేగా? మీ ఇంటి పని మనిషి కూతుర్ని అని చెప్తే మరుక్షణం నన్ను మెడపెట్టుకుని బయటికి గంటేస్తారు. మళ్ళీ ఈ ఇంటి వైపుకు కూడా కన్నెత్తి చూడనివ్వరు. పని మనిషి కూతురుగా నిన్నెలా చూస్తున్నారో, ఈ ఇంటి కోడలుగా నన్నెలా చూస్తున్నారో తేడా తెలియడం లేదా? ఇప్పుడే కాదు, ఎప్పటికీ అలాంటి సాహసాలు నేను చెయ్యను. నేను చెప్పిన అబద్ధాల వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. నన్ను ఇలాగే బ్రతకనివ్వు. అర్జెంటుగా అమ్మా నాన్న అని ఎవరిని తీసుకురావాలో అది చెప్పు. కన్నవాళ్ళు కాని వాళ్ళని ఎవరినో ఎలా తీసుకురావాలని నువ్వు ఆలోచిస్తున్నావు. పాపం అమ్మ ఎంత కష్టపడుతుందే, నాన్న కనిపించట్లేదు, ఎక్కడ వెతకాలా అని నేను ఆలోచిస్తున్నాను. నాన్న కనిపించడం లేదా? గుళ్ళో కనిపించాడు. నిన్నెక్కడ చూస్తాడోనని నాన్న కంట పడనివ్వకుండా తప్పించుకుని వచ్చాను. ఆ తర్వాత నాన్న ఏమైపోయాడో తెలియట్లేదు. నాకు తెలుసు. తెలుసా? నిజంగా తెలుసా? తెలుసు. తెలిసి కూడా ఆలోచిస్తున్నావా? వాళ్ళ గురించి ఆలోచించడానికి నువ్వున్నావు, నా గురించి ఆలోచించడానికి నేను మాత్రమే ఉన్నాను. అమ్మ ఎక్కువ ఒత్తిడికి గురి కాకూడదని డాక్టర్ గారు చెప్పారే. ప్లీజ్ నాన్న ఎక్కడున్నాడో చెప్పు.
అమ్మ త్వరగా కోలుకుంటుంది. నిజంగా నీకు అమ్మ కోలుకోవాలని ఉంటే నన్ను ఈ ప్రాబ్లం నుంచి బయటపడే. నాన్న ఎక్కడున్నారో చెప్తాను. నాన్న గురించి ఏదైనా చెప్పక్క. ఎక్కడున్నాడో చెప్పను, క్షేమంగా ఉన్నాడని మాత్రం చెప్పగలను. ముందు నా గురించి ఆలోచించు. నా ప్రాబ్లం సాల్వ్ అయిన మరుక్షణమే నాన్న ఎక్కడున్నాడో చెప్తాను.